మరి ఏవైతే నేను బంద్ చేస్తా అని ప్రకటించడం అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సమంజసం కాదని కూడా అంటున్నాం. ఏదైతే కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణలో గత ప్రభుత్వంలో ఏవైతే కేసీఆర్ గారు ఏర్పాటు చేసినాం కాబట్టి తను చేసినటువంటి దానికి ఆ మార్పు ఉండకూడదని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము మార్పు చేస్తామని చెప్పేసి జిల్లాల్ని కుదిస్తామని చెప్పేసి అని మన జిల్లాల్ని రద్దు చేస్తామన్నటువంటి ప్రకటన చేయడం విరమించుకోవాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఏవైతే కొన్ని వేల కోట్ల రూపాయలు ధనాన్ని మరి వృధా అవుతుంది, ఆ జిల్లాల వల్ల ఎంతో మందికి లబ్ధి జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే చిన్న జిల్లాల వల్ల మరి పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నది కాబట్టి మరి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు వచ్చినాయి, అదేవిధంగా ఉన్నతమైనటువంటి అధికారులు వచ్చిండ్రు, అదేవిధంగా ప్రజలకు మరి ఏవైతే లాభం కలిగే విధంగా ఉంది. కానీ దీన్ని ఒకవేళ రద్దు చేసినట్టయితే మేము ప్రజలతోటి మమేకమై వారి యొక్క మరి అభివృద్ధి కొరకై మేము సంక్షేమం కోసమై పోరాటం చేస్తాం. మరి ప్రజలతోటి మొదలుపెట్టుకునేసి మేమైతే ఏవైతే జిల్లాని కాపాడుకోవడానికి కృషి చేస్తామని చెప్పేసి అంటున్నాం. దీనికోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి అంటున్నాం. ఏవైతే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా రద్దు అనేటువంటి ప్రకటన చేయడం, దీన్ని విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్టయితే ప్రజల యొక్క ఆలోచనని మరి మీరు ఇబ్బంది పెట్టిన వారైతే ఒకవేళ గతంలో ఏవైతే ముఖ్యమంత్రి గారు ఏవైతే కేసీఆర్ గారు చేసినటువంటి వ్యక్తి ఆయన యొక్క పరిపాలన బాగాలేదని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. మీరు ఏవైతే ఎన్నికలిచ్చిన వాగ్దానాలు మీరు ఖచ్చితంగా అమలు చేయండి, కానీ ఎవరి మీద మరి ఉన్నటువంటి కోపాన్ని ప్రజల మీద రుద్దని చెప్తున్నాం. ఖచ్చితంగా జిల్లాలు ఇదే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేనట్టయితే మేము ప్రజల యొక్క మద్దతుతో పోరాడానికి సిద్ధంగా ఉంటాం, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామంటున్నాం.